హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలామంది అడుగుతున్నారు మీ ఫామ్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మాకు చూపిస్తారా అని. ఖచ్చితంగా అండి, మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ అయితే చూపిస్తాను. మా ఫామ్లో ఏమేమి ఉన్నాయో దాదాపు 1 అవర్ వీడియో అయినా పర్లేదు, కానీ మీకైతే అన్నీ అయితే చూపిస్తాను. చూడండి, ఒక్కొక్కటి క్లియర్గా అన్నీ చూపిస్తాను. ఇదే గైస్, ఇదే మా తోట. మా ఫామ్ ఎంట్రన్స్ గేట్కే తేనెటీగలు ఉంటుంది, కౌజు పిట్టలు ఉంటుంది. బ్యానర్ 2 బ్యానర్లు అయితే కనిపిస్తుంటుంది మీకు. ఈ బ్యానర్ ఇటు నుంచి చూసినా ఎలానే కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ నుంచి చూసినా కూడా ఎలానే ఉంటుంది. బోత్ సైడ్ అదే ఇప్పించాము. ఇటేమో మహబూబాద్ వెళ్ళొచ్చు, ఇటేమో ఖమ్మం రూట్. మా ఫామ్లోకి వెళ్తాం. చూడండి, చాలామంది బీ బాక్సెస్ ఎక్కడైనా అడుగుతున్నారు కదా, మళ్ళీ గేట్ పెట్టేస్తామండి. ఇంకో అక్కడ గుట్ట పైన కనిపిస్తున్నాయి కదా, జూమ్ చేస్తాను చూడండి, ఆ బాక్సెస్ ఏనండి. మిగతా బాక్సెస్ ఏమో మైగ్రేషన్కి పంపించాం. టోటల్గా మన దగ్గర ఉన్నదంటే 70 బాక్సెస్. మినిమం 2 బాక్సెస్ డెమో పర్పస్లో ఉంచాలంటే ఇక్కడైతే ఉంచామండి, లేకపోతే ఇవి కూడా పంపించేటోళ్ళం. మా తోటలో ఇక చూడండి, ఇక ఉసిరి చెట్టు ఉంది కదా, ఉసిరి తోట ఉంది, సపోటా తోట ఉంది, ఇంకొకటి మామిడి తోటలో ఉన్నాయి, మళ్ళీ ఏమో నిమ్మకాయలు ఉన్నాయి. దాదాపు 4 వెరైటీస్ ఉన్నాయి మా తోటలో అయితే. చూడండి, ఇప్పటికే కొన్ని కాయలు అయితే అయినాయండి. చూడండి, ఈసారి క్రాప్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకొకటి ఏంటిదంటే, మీకు ఎవరికైనా సపోటా కావాలంటే కూడా మా వాళ్ళు అయితే సపోటా తోట ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. మా సార్ వాళ్ళు అయితే ఇస్తాం. ఇంకొకటి ఏంటిదంటే, బయట వాళ్ళకన్నా కొంచెం తక్కువ రేటుకే ఇస్తారు మా వాళ్ళు. పోయినసారి 70,000-80,000కి ఇచ్చారు. వాళ్ళకి కొంచెం ప్రాఫిట్ బాగానే వచ్చింది. నేనే చూస్తాను ఇక్కడ. మీరు ఒకసారి వస్తే వాళ్ళకి కొంచెం తక్కువలో మాట్లాడించి సెట్ అయితే చేద్దామండి. చూడండి సపోటా కాయలు ఎలా ఉన్నాయో. ఇవన్నీ బాల్ సపోటాలట, చాలా పెద్దగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఇవి ప్యూర్ ఆర్గానిక్, వీటికి ఎలాంటి పెస్టిసైడ్స్ అయితే చేయరు మా వాళ్ళు. ఈ తోట అయితే చాలా పెద్దగానే ఉందండి, దాదాపు 120-110 చెట్లు ఉన్నాయి అనుకుంటా లోపల. కానీ సపోటాలు అయితే ఏమా టేస్ట్ ఉంటాయి, ఎందుకంటే నేను పోయిన సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నా కాబట్టి. మొత్తం గింతంత ఒక మొక్క కూడా మొలుస్తలేదు కింద ఈ నీడకు. వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంటుందండి. మీ సపోజ్గా తీసుకుంటే మీరు ఎప్పుడైనా నీళ్ళు కట్టుకోవచ్చు. నీళ్ళు అయితే చాలా పుష్కలంగా అయితే ఉంటాయి ఇక్కడ. చూడండి సపోటా కాయలు ఎలా కనిపిస్తున్నాయి. ఫుల్ ఈల్డింగ్ వచ్చింది ఈసారి. చూడండి, ఇంత పెద్ద తోట. చాలామంది కాయలు క్లారిటీగా చూపించండి అని అంటున్నారు కదా, మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను ఒక్కనే, నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను చెట్టు ఎక్కలేకపోతున్నా, లేకపోతే నేనే ఎక్కేటోని. ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే ఎక్కి చూపించేటోని మా తోటలో ఉన్న సపోటాలే. మొత్తం డ్రిప్పే మిర్చి. చూడండి సపోటాలు. సపోటాలు అయితే బాగానే ఉన్నాయండి. ఇదేమో ఉసిరి. యాక్చువల్లీ ఇవి పెద్ద చెట్లట. ఈ చెట్లనేమో మా సారోళ్ళు అయితే కట్ చేపించారు. మళ్ళీ పక్క నుంచి కొమ్మలు వచ్చి ఇప్పుడే మళ్ళీ పెద్దగా అవుతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా అయితే వస్తాయండి క్రాపు. ఈ ఇయర్ అయితే రాలేదు. అక్కడ ఒక్కొక్క చెట్లకైతే వచ్చాయి, కానీ అవి అంత పెద్దగా బాగలేవు. అవి మా అయితే ఇక్కడ 30-40 చెట్లు ఉండొచ్చు అనుకుంటా, మరి ఎక్కువ కూడా ఉండొచ్చు. నాకైతే నేను ఎస్టిమేషన్ చేసి చెప్తున్నా. చూడండి, ఇదే సపోటా తోట. సపోటా కాదు, ఉసిరి.
మీకు ఒకసారి ఉసిరికాయలు ఎక్కడో కాస్ట్ ఉసిరికాయలు కూడా చూపిస్తానండి మీకు. ఇంకో అన్నాను కదా ఈ ఇయర్ కొంచెం కొంచెం వచ్చాయండి. ఇక చూడండి ఉసిరికాయలు కూడా ఉంటాయి, కానీ ఇప్పుడు ఇవి అమ్మడానికి రాలేదు, అమ్మేంత కూడా లేవు ఇక్కడ. ఇవి చాలా నాటి అండి ఇవైతే, వీటికి యూరియా వేయడం కానీ ఏం వేయడం ఏమి ఉండదు, చాలా ప్యూర్ జెన్యున్ ఇవి. మా తోటలో నా హనీ కస్టమర్స్ ఒక కేజీ 200కి తీసుకోమన్నా తీసుకుంటారు, ఎందుకంటే అంత జెన్యున్గా ఉంటుంది. సపోటా అయితే మా హనీ కస్టమర్సే ఎక్కువ తీసుకుంటారు. చూడండి ఈ ఒక్క చెట్టుకు ఇంకొక 2-3 చెట్లకు ఉన్నాయి అనుకుంటా ఉసిరికాయలు. చూడండి ఇంక చూడండి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. ఉసిరికాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి ఇక్కడ. ఈసారి పెద్దగా ఇప్పుడే స్టార్టింగ్లో వస్తున్నట్టు వస్తున్నాయి. వచ్చే సంవత్సరం అయితే పక్కా క్రాప్ అయితే వస్తుందండి. ఈ ఏరియా కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి ఇదేనండి మొత్తం ఉసిరి తోట అయితే ఇది. నెక్స్ట్ మీకైతే నిమ్మ తోట అయితే చూపిస్తాను. ఉసిరి చెట్లు ఇవి. ఎక్కువ తెలుగు చూడండి, ఇటు కొంచెం నీటి వేసేసారు కాబట్టి ఎలా కనిపిస్తుందో చూడండి, ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇవేమో మామిడి తోట చాలా పెద్దగానే ఉంటుంది. అదేమో పవర్ వీడర్ మిషన్ ఇది. దీంతో ఏం చేస్తున్నారంటే కుండీలు వేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మిషన్ కొంచెం చిన్నగా అయింది కాబట్టి కుండీలు చాలా చిన్నగా వస్తున్నాయి. ఇంకా మిషన్ పెద్దగా ఉంటే చాలా బాగుండు. కుండీలు చేయడానికి చూడండి చెత్త మొత్తం ఎలా ఇరుక్కుపోతుందో. ఇదే కొంచెం పెద్దగా ఉంటే మంచిగా ఈజీగా చేసుకోవచ్చు, కానీ చిన్నది తీసుకురా. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తోట ఉంటే ఇలా చిన్నది తీసుకోకండి, కొంచెం పెద్దది తీసుకోవాలి. ఈ చిన్నది ఒళ్ళి ఎక్కడంటే మిర్చి తోటల పత్తికే చెప్పడానికి వస్తుంది తప్ప ఇది మామిడి తోటలో ఇలా చెత్తలు తీయడానికి పాదులు చేయడానికి అయితే అదైతే అస్సలు సెట్ కావట్లేదు. నేను కూడా చాలాసార్లు దాన్ని తిప్పాను కానీ చాలా ఇబ్బంది పెడుతుంది. చెత్త అంతా మొత్తం చుట్టేస్తున్నాయి కింద ఆ ప్లేట్లకు, మొత్తం డ్రిప్. ఇంకొకటి ఏంటిదంటే ఈ మామిడి చెట్లకు కూడా ఒక్కొక్క పూతలు వస్తున్నాయట, నాకైతే కనిపించలేదు. అది వచ్చినప్పుడు కూడా మీకు కూడా ఖచ్చితంగా చూపిస్తానండి. మా తోట పక్కన ఇంకొక తోట ఉంది, అది దాదాపు 10-12 ఎకర్స్ దాకా ఉంటుంది. ఇప్పుడు చుట్టుపక్కల నాకు తోటలు ఎన్ని ఉన్నాయంటే ఒక 25 ఎకర్స్ దాకా ఉన్నాయండి. లోపలికి వెళ్ళాలి ఇంకా కొంచెం, అయితేనే మనకు నిమ్మ చెట్లు కనిపిస్తాయి. అక్కడ నిమ్మ చెట్లు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు మీకు దారి కనిపిస్తుంది కదా, కొత్త దారి. అక్కడ ఉన్న మట్టిని మొత్తం జేసీబీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు, అందుకోసం ఈ రోడ్డు ఇలా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ రోడ్డు కూడా ఉండేది కాదు.
ఇంగో చూడండి, ఇక నిమ్మ చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ. ఇక్కడ మనకు పోవడానికి అయితే దారి. ఇక మా కుక్క జిమ్మిగాడు, ఇది మా ఫామ్లో ఉన్న కుక్కనే. ఎవరిని రానివ్వండి, కుక్కలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇన్ని ఎకరాల తోటను ఎలా కాపాడుతున్నామంటే ఈ కుక్క వల్లనే. కుక్క లేకపోతే చాలా డేంజర్. ఒక కోతులు అయితే ఒక్క కాయ కూడా ఉంచదు. జేసీబీతో వాళ్ళు ఇక్కడ క్లీన్ చేయించారు, అంటే మా సార్లు చెప్పించలేదు, మట్టి అయితే తీసుకెళ్ళారు వాళ్ళు. కొంచెం ఇప్పుడు నీట్గా అనిపిస్తుంది. పోయిన సంవత్సరం అయితే మొత్తం ఇలా ఇలా ఉండేది మొత్తం ఏ నెల. ఇదేనండి మా నిమ్మ చెట్లు. నిమ్మకాయలు కావాలంటే కూడా దొరుకుతాయి ఇక్కడ అని వచ్చినప్పుడు. ప్రజెంట్ అయితే లేవండి నిమ్మకాయలు, అన్నీ అయితే అయిపోయినాయి. రీసెంట్గానే మా వాడు నీళ్ళు కట్టిండు. ఇవన్నీ ఇవేనండి నిమ్మ చెట్లు. ఇప్పుడు కొంచెం ఇది కొంచెం దున్నిస్తే ఇంకా చాలా బాగుండు. కొంచెం గడ్డి కనిపించడం వల్ల అయితే కొంచెం గలీజ్గా అనిపిస్తుంది. ఇంకో నిమ్మ చెట్లు, ఈ చెట్టుకైతే ఉన్నాయండి కొన్ని కింద పడి ఉన్నాయి నిమ్మకాయలు. అక్కడ ఉన్నాయి అంతే. మీకు ఏమేమి చూపించాను? సపోటా చూపించాను, ఉసిరి చెట్లు చూపించాను. మరి నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే నిమ్మకాయ కూడా అయిపోయింది. ఇప్పుడు మామిడి చెట్లు చూపిస్తాను. ముందుకోండి, మామిడి చెట్లు అన్నవి ఉన్నాయి. ఇవేమో పచ్చడికాయాలట. ఇది పచ్చడి చెట్టు, దీనికి పచ్చడికాయలు అయితే కాస్తాయి. బర్రెలు ఉన్నాయి కదా, ఆ బర్రెలు ఇక్కడ ఇందులో అయితే గడ్డేస్తారు వాటికి. ఇదంతా గడ్డేనండి. ఇంకో ఈ బర్రెలకు ఈ గడ్డి కట్ చేసుకొని తీసుకొస్తారు. ఆల్రెడీ కటింగ్ అయితే చేశారు, ఇప్పుడే వస్తుంది. ఇవి వెంటనే గ్రోత్ రావాలంటే ఏరియా అయితే ఖచ్చితంగానే చల్లాలండి. ఇందులో అయితేనే వస్తుంది వెంటనే మనకు కటింగ్కి. ఇంకొకటి ఏంటిదంటే నా ఎలక్ట్రిక్ బైక్ రివ్యూ కూడా చేయమని అంటున్నారు. ఇదే మా ఆవు లక్ష్మి, ఆల్రెడీ ఇది కట్టింది. ఇటు చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇది ఇక్కడ నాటుకోళ్ళు కూడా ఉన్నాయండి. ఇక్కడ నాటుకోళ్ళు ఉన్నాయి. నాటుకోడి గూడు, కోళ్ళ గూడు. అది పిలుస్తాను చూడండి ఎలా వస్తాయో. నాటుకోళ్ళు వస్తాయి. మా ఉప్పలమ్మ ఒక
ఒకటి వస్తలేగా ఎంత దూరంలో ఉన్నాయో. ఇంకొకటి మా ఫామ్లో వరి పొలం కూడా చూపిస్తాను మీకు. ఈ బర్రె అయితే ఏంది, దాని దూడైతే అది ఆడదూడనే. ఇంకా మా ఈ మామిడి తోటలో 2 ఎకరాల వరి పొలం ఉంటుంది, 1 ఎకరేమో మిర్చి తోట ఉంటుంది. చాలామందికి మిర్చి తోట మహబూబాబాద్ డిస్టిక్, ఖమ్మం డిస్టిక్లోనే ఎక్కువ పండిస్తారు. అదంతా మీకు చూపిస్తాను నేను. మా ఫామ్లో ఉండే వర్కర్ అయితే అన్న నేనండి. దీన్నే దున్నిస్తావా అన్న? దీన్ని దున్నిస్తావా? ఇదేనండి వరి పొలం మొత్తం కనిపిస్తుంది కదా, మొత్తం కనిపిస్తుంది కదా. ఇదంతా 2 ఎకర్స్. ఇదే మిర్చి తోట. మిర్చి తోట అయితే ఈ సంవత్సరం అయితే ఎవరిదైతే బాగాలేదండి. ఇప్పుడు మిర్చి తోట చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇది ఇంత చిన్నగానే ఉంది. ఇది చూడండి, ఇవన్నీ ఒక స్టెప్ వైజ్గా అయితే ఉన్నాయి, 3 స్టెప్ వైజ్గా. అక్కడ చూడ ఎంత పెద్దగా కనిపిస్తుందో, ఇక్కడ చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో. ఇక్కడేమో మీడియం సైజులో ఉన్నాయి, ఇక్కడేమో చాలా చిన్నగా ఉన్నాయి. ఈ పొలం పక్కనే ఒక ఇదైతే ఉంటుంది, దాన్ని ఏమంటారంటే కాలువ ఉంటుంది, కెనాల్ ఉంది. ఇదేమో బావి. చూడండి, నీళ్ళు అయితే నిండుగా ఉన్నాయి. చూడండి, ఆ డ్రమ్ముకి అయితే నీటిలో ఉండే మోటార్కి అయితే కట్టేస్తారండి. ఎందుకంటే మోటార్కి ఏమైనా మనం ఈజీగా బయటకు తీయొచ్చిన ఇంటెన్షన్తో ఆ డ్రమ్ముకి అయితే మోటార్ని అయితే కట్టేస్తారు. చూడండి నీళ్ళు ఎంత స్వచ్ఛగా ఉన్నాయో. ఇది చాలా ప్యూర్ జెన్యూన్ వాటర్ ఇవి. ఇదే మా ఫామ్. మీ పక్కన కెనాల్ చూపిస్తామని, ఇక్కడ వాటర్ ఉందో లేదో ఒకసారి, ఇక్కడ దారి ఉందో లేదో చూడాలి. ఉందిలేండి. కాలు చూడగా వస్తుంది, పక్కనే మా తోట పక్కనే కాలు ఉంది. ఇన్కేస్ మా తోటకు వాటర్ తక్కువైనా కూడా ఇక్కడ మోటార్ పెట్టుకొని మా తోటకైతే నీళ్ళైతే తీసుకురావచ్చు అండి. పక్కనే తోట. ఇదే మా తోటకి ఎంట్రన్స్. ఈ చలికాలం కదా, దగ్గు పరిచయం అయితే బాగా అయితే ఉందండి. ఎక్కి ఫైనల్గా అయితే ఇదే ఈ చెట్టు, వేప చెట్టు.
ఇంకొకటి ఏంటిదంటే నా ఇప్పుడు నాకేమున్న తేనెటీగల ఫామ్ ఉంది, కౌజు పెట్టాల ఫామ్ ఉంది, నెక్స్ట్ పొట్టెల ఫామ్ అంటే గొర్రె పిల్లల ఫామ్ పెడుతున్నా. ఆ గొర్రె పిల్లల కోసం నేను ఏం చేశానంటే ఒక హెడ్జ్లూజన్ సీడ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అవి ఇంకా రాలేదు, ఇవాళ వస్తాయట. సూపర్ నేపర్ గడ్డి అయితే పెట్టాను. ఆ సూపర్ నేపర్ గడ్డి అయితే మీకైతే చూపిస్తాను రండి. ఇక 10 days or 20 days తర్వాత ఇది కటింగ్కి అయితే వస్తాయి. చూడండి పనం ఎలా అయిందో, బాగానే ఉంది ఈసారి. నా సూపర్ నేపర్ గడ్డి ఈ తోటలో అయితే లేదు, పక్క తోటలో ఉంది. అక్కడికి మీకు చూపిస్తాను. మా సూపర్ నేపర్ పర్లేదు, బాగానే వచ్చిందండి. గొర్రె పిల్లలు అన్నాను కదా, చూడండి మా సారలది ఒకటి గొర్రె పిల్లలు కూడా ఉంటాయి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే చాలామందికి అర్థం కానీ ఇక్కడ వర్షాకాలంలో ఇక్కడ మాకు నెమళ్ళు కూడా కనిపిస్తాయి తోటలో అయితే. గొర్రె పిల్ల తోటలో ఉంటే ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు, చాలా మంచిగా ఉంటుంది. చూడు ఎంత ఎలా దగ్గరికి వస్తుందో. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడ అటు సైడే ఉంటుంది మన సూపర్ నేపర్ గడ్డి, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. వీటినేమో చుట్టాకంటారు, మోదుగాకు అనేది అంటారు కదా. మా ఊర్లో అయితే మా ముసలోళ్ళు అయితే ఇందులో తంబాకు అంటే పొగాకు చుట్ట దీంతోనే చేస్తారండి. చూడండి ఎలా ఉందో ఇది, కానీ ఆకైతే చాలా గట్టిగానే ఉంది. మా గొర్రె పిల్లలు ఆడికి పోతున్నాయి. షో ఏయ్ అడుగు బయటకు వెళ్తున్నాయి. పక్క తోట అదే ఇప్పుడు కనిపిస్తుంది కదా పక్క తోట. ఇక్కడ బయటకి ఆ పక్క తోట పోవాలని చూస్తున్నాయి అవి. ఇది ఉసిరి తోట, ఇక్కడ నుంచి దారి ఉంటుంది. ఇప్పుడు నాకు ఇది ఇక్కడ చూడండి రెగ్గాయలు, గంగి రెగ్గాయలు ఏదో అంటారు, వీటి పేరు అయితే నాకైతే క్లారిటీగా అయితే తెలియదండి. యమగాసుడు కాస్తున్నాయి. మా లంబడి భాషలో అయితే కలియాబోర్ అని అంటారు వీటిని. చూడండి ఎలా ఉన్నాయో. వీటికి ఏం చేస్తానంటే ఇక్కడ రావడానికి పోవడానికి ఇబ్బందిగా ఉందని నేనే దీనికి గడ్డి మందు కొట్టాను ఇక్కడ. ఎందుకంటే ఏమైనా ఇక్కడ తోట కదా, ఏ పాములు ఉంటాయో ఏ తేళ్ళు ఉంటాయో మనకైతే అర్థం కాదు కదా. అందుకోసం దారిన కొంచెం నీట్గా ఉండాలని ఇంటెన్షన్ ఉంది, దానికైతే గడ్డి మంది అయితే కొట్టాను. ఇప్పుడు ఈ మొత్తం కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మొత్తం ఇగో ఈ పండ్లు ఉన్నాయి కదా, ఈ కాయ చెట్లే మొత్తం, ఈ కాయ చెట్లే ఉన్నాయి. కానీ ఈ తోట ఆ తోట అంతా నీట్గా అయితే అస్సలు లేదు. తోట పెద్దదే, కాయలు కూడా చాలా డిఫరెంట్గానే ఉన్నాయి కానీ మెయింటెనెన్స్ అయితే సరిగా లేదు. ఎమ్మ పుల్లగా ఉన్నాయండి ఇవి తింటే. ఆ సూపర్ నేపర్ గడ్డి అయితే చూపిస్తాను మీకు. చాలామంది స్పీడ్గా వీడియో చేస్తారు కదా, నేనైతే చేయనండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వీడియోస్ మనకు అవైలబుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
అందుకోసం ఏదైనా కొంచెం క్లారిటీగా లేట్ అయినా పర్లేదు, అన్నీ చూపిద్దామని ఇంటెన్షన్తోనే చూపిస్తున్నాను మీ అందరికీ. ఇంకా ఇక్కడ ఉంది కదా, ఇదేనా సూపర్ నేపియర్ గడ్డి. పక్కనే వరి పొలం కూడా ఉంది. ఇదిగోండి. యాక్చువల్లీ ముందుగా అయితే ఇందులో అయితే జాడి జొన్నలు అయితే చల్లాను, తర్వాత మళ్ళీ గడ్డి మందు కొట్టేశాను. ఎందుకంటే జాడి జొన్నలు సెట్ కాదని. సూపర్ నేపియర్ ఇది కనిపిస్తుంది కదా, మొత్తం సూపర్ నేపియర్ వేసానండి. ఇది వేసి ఒక 1 మంత్ కూడా కావటం లేదు. ఎందుకంటే రేపు మనం పొట్టెల ఫామ్కి సూపర్ నేపియర్ గడ్డి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే అది ఉండాలని, ఎందుకంటే ఇందులో చాలా పోషకాలు ఉంటాయంట. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, నాకు తెలియదు కూడా ఇవి. ఇది ఎక్కువ యూరియా చల్లడం వల్ల కొంచెం దెబ్బతిన్నది ఏందో మరి. యూరియా అయితే 2 టైమ్స్ అయితే చల్లాను నేను. యాక్చువల్లీ స్టార్టింగ్లో అయితే ఈ గడ్డి ఇది కనిపిస్తుంది కదా, ఇవి ఎక్కువ చల్లాము. కానీ ఇది ఎక్కువ ఉండొద్దనే ఇంటెన్షన్తో ఏం చేస్తామంటే వాటి గడ్డి మందు కొట్టేసి ఒక జస్ట్ గింతంతే ఉంచాను ముందు. ఇదంతా సూపర్ నేపియరే. ఇదంతా సూపర్ నేపియర్ బాగానే వస్తుంది. ఇంకా ఇవి కటింగ్కి రావడానికి దాదాపు ఒక 2 months దాకా పడుతుందట. 1.5 month అయితే ఖచ్చితంగా పడుతుంది. అప్పుడు దాకా మన ఫామ్ పెడితే, ఎప్పుడైనా గొర్రెపిల్లల ఫామ్ పెట్టాలనుకుంటే ఫస్ట్ మనకు కావాల్సింది గడ్డి. ఫీడింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి, తర్వాత ఏమైనా చేయొచ్చు. కానీ ఫీడింగ్ లేకుండా మీరు గొర్రెపిల్లలు తీసుకొచ్చినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాటికి కావాల్సింది మేత కదా, ఆ మేత లేనప్పుడు తీసుకొచ్చేందుకు ఆ ఇంటెన్షన్తోనే మనమైతే స్టార్ట్ అయితే చేస్తలేము. చూడండి, ఈ సూపర్ నేపియర్ గడ్డి అయితే చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ ఇలా రావాలి అన్నీ. అని ఇక్కడ చూడండి, ఇది మొత్తం చచ్చిపోయింది. వస్తలేదు అసలు. ఇప్పుడే కొంచెం కొంచెం వస్తుంది. ఇది కొంచెం ఎగుడు దిగుడు లెక్కున్నాయి. అన్ని సమానంగా ఉంటే చాలా బాగున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి పిచ్చి మొక్కలు ఉంటే కూడా మనం పీకేయాలి. ఈ చెట్టు అయితే చచ్చింది. యాక్చువల్లీ ఒకసారి కటింగ్కి వచ్చి 2 times కట్ చేసామనుకోండి, ఇక తర్వాత ఎవ్రీ 30 daysకి అయితే మనకు క్రాప్ అయితే కటింగ్ అయితే వస్తుందట. అంటే ఇది షెడ్యూల్. ఇప్పుడు ఇది సూపర్ నేపియర్ అయితే కట్ చేసుకోవచ్చా ఎవ్రీ 20 daysకి. ఎందుకంటే మనం కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి, ఎందుకంటే గుర్ర పొట్టేలు కాబట్టి. అదే మనకు ఆవులు కానీ లేకపోతే మనకు ఇంకా మన బర్రెలు కానీ ఉంటే అవి కొంచెం కాండం ముదిరిన దాకా అయితే ఉంచుకోవచ్చు. కానీ వీటికైతే ఖచ్చితంగా ఇప్పుడు చాపింగ్ మిషన్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. చాపింగ్ మిషన్ ఉంటేనే మనకు సెట్ అవుతుంది. మన హ్యాండ్తోనైతే కట్ చేయలేం. చాపింగ్ మిషన్ అయితే ఉండాలి దీనికి. యాక్చువల్లీ ఇప్పుడు నీళ్ళు కట్టాలి ఇవాళ. బాగా ఎండిపోయిందండి ఇది. ఇంకొకటి ఏంటంటే, దీని వెనకాలైతే హెడ్ సొల్యూషన్ అయితే చల్లాము, కానీ హెడ్ సొల్యూషన్ అయితే మలవలేదు. మనకు చల్లడం రాకనా ఏందో మరి అర్థం కాలే. మధ్యలో జాడు జొన్నలు కూడా వస్తున్నాయి. చూడండి, ఇలా రావాలి. యాక్చువల్లీ నీళ్ళు కట్టేది ఉంటే కూడా కట్టాలి. ఈ ఏరియా మొత్తం అయితే హెడ్ సొల్యూషన్ అయితే చల్లాను నేను. కానీ ఇక్కడ హెడ్ సొల్యూషన్ మొక్కలు అయితే అక్కడొక్కటి అయితే కనిపించాయి నాకు. ఇది చూపిస్తాను. యాక్చువల్లీ ఈ జాడు జొన్నలు పీకేయాలి, ఎందుకంటే ఇప్పుడు మనకు అవసరం లేదు ఇవి. ఇక్కడ హెడ్ సొల్యూషన్ కనిపించింది నాకు. ఇదిగోండి, ఇదే హెడ్ సొల్యూషన్. ఈ చెట్టే ఇప్పుడే వస్తుంది.
ఇంకా ఎవరైనా గొర్రె పిల్లలు పెట్టాలనుకుంటే ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఇదైతే పక్క ఉండాలి మనకు. ఇదంతా పిచ్చి గడ్లేనండి. ఇది వీటిని ఇలా పీకేయాలి. ఇది కూడా హెడ్జ్ లూజినే వస్తుంది. అక్కడొకటి కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే నాకు ఇవి నాటడం రాలేదో ఏందో మరి, చాలా చాలా చిన్నగా ఉన్నాయి ఆ గింజలు అయితే. ఆవాల గింజలు ఎలా ఉన్నాయి అంతే ఉన్నాయి హెడ్జ్ లూజిన్వి. ఇక్కడ కూడా వస్తున్నాయి హెడ్జ్ లూజిన్. ఇంకా ఇలా వస్తుంది. ఇలాంటి గడ్డిని అయితే పీకేయాలండి. ఇదంతా వేస్ట్. ఇక్కడ కొన్ని ఆవులు అయితే తొక్కినాయి. యాక్చువల్లీ ఇటంతా కొన్ని మండలేయాలి. ఇప్పుడు మండలేసేంత ఓపిక మనకు లేదు కాబట్టి యాక్చువల్లీ మా తోటలకైతే ఆవులు అయితే రావు. చూడండి, ఇప్పుడు వరి పొలం ఇప్పుడు మా రాజంకుల్ ఉంటాడు. మా రాజంకుల్ పర్మిషన్ ఇస్తేనే ఇందులో పెట్టుకున్నానండి నేను. లేకపోతే నేను ఇక్కడ పెట్టేటోనే కాదు. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు చూపిస్తున్నా, ఇంకా 1 మంత్ తర్వాత కూడా మీకైతే చూపిస్తానండి ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్ని రోజులు చదువుకున్నాం తప్ప, హైదరాబాద్లో ఉన్నాం తప్ప, ఇవి ఎలా పండిస్తారు, ఎలా కట్ చేస్తారనేది మనకు జీరో నాలెడ్జ్. ఈ యూట్యూబ్ ఉండడం వల్ల కొంచెం మాలాంటి నిరుద్యోగులకైతే చాలా అయితే ప్లస్ అవుతుంది. నిజంగా యూట్యూబ్ ఉండడం చాలా బెటరే. ఎందుకంటే ఏమన్నా మనం యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటున్నాం. ఎవరైనా మనకి ఏ సజెషన్ ఇవ్వాలన్నా చాలా డబ్బులు అయితే అడుగుతున్నారు. కానీ నిజంగా యూట్యూబ్ అయితే చాలా బెటర్. నిజంగా యూట్యూబ్ లేకపోతే చాలామందికి ఇబ్బంది అయ్యేది. ఇంకో ఇది ఈ కొమ్మకైతే అసలు పచ్చగానే ఉంది, కానీ దీనికి ఇంకా మొక్క రాలేదు. అది ఎప్పుడు వస్తుందో ఇక్కడ నుంచి వస్తుంది. దీనికి ఇందులో నుంచి దీని నుంచి ఈడి నుంచి వస్తుంది. లేట్ అయినా పర్లేదు, రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం అయితే పక్కా అన్నట్టయితే వస్తున్నాయండి ఇవి. ఇంకా 1 మంత్ తర్వాత ఎలా కనిపిస్తాయో చూడాలి. ఇంకొకటి ఏంటంటే మా వాళ్ళు నెక్స్ట్ టైం వరి వేయడానికి వరి గింజలు ఉంటారు కదా, నాట్ల గింజలు అయితే చల్లారు. అది కూడా చూపిస్తాను. ఇక్కడ మొత్తం హార్వెస్టర్ మిషన్తోనే మొత్తం కట్ చేయించారండి వీళ్ళు. ఆ మిషన్ మనవి కావు, తమిళనాడు నుంచి వచ్చినవి. ఇక్కడ ఏదో ఉంది, అది అర్థం కావట్లేదు. అక్కడ కట్టలు కడుతున్నారు. ఇందులో అయితే వరి గింజలు అయితే చల్లారు. ఇంకా 3 to 4 days తర్వాత ఆల్రెడీ కొంచెం అయితే మొలకలు అయితే వచ్చాయి. ఇంకా మీకు కనిపిస్తుందా? వరి నాట్లు వేయడానికి వరి గింజలు అయితే వేసారు. వడ్లు నానబెట్టి అయితే వేసారు. చూడండి ఇంకా ఎలా కనిపిస్తున్నాయో. మొలకలు వచ్చినాయి కదా. అక్కడే మా రాజంకులు. వీడియో తీస్తున్నా. మొత్తం యూట్యూబ్లో పెడతా, యూట్యూబ్లో చూడుర్రి. మా భాషలు అడుగుతుంది ఏం చేస్తున్నారని. వడ్లు చూడండి, గడ్డెలా కడుతున్నారా. ఇప్పుడు సపోటా చూపించాను కదా, ఈ ఆ గుబూరు నుంచి ఆ ఏనేలు కనిపిస్తున్నాయి కదా, అవతల సైడ్ ఏనండి మన సపోటా తోట.
ఇదేమో యూతల తోట. ఇంకా వరి గడ్డి ఇలా కట్టినారు మా వాళ్ళు. ఇంకా వడ్లు కట్ చేపించినప్పుడు మిగిలిన వడ్లు ఇవి. చూడండి ఎలా ఉంది. ఇది మిషన్ కట్ చేయక మిగిలినవి ఇవి. చూడు మావాడు మా రాజంకులు ఇతనే. ఇలా కట్టలు కట్టి గడ్డి లేనప్పుడైతే ఆవులకైతే ఇస్తారు వీళ్ళు. వాటర్ అయితే ఉందండి. వాటర్ అయితే తాగుతాను. అప్పటి నుంచి వీడియో తీస్తున్నా కదా. ఇదే మా తోట మొత్తం. మనకు సూపర్ నేపియర్ ఉంది కదా, దానికైతే నీళ్ళు కట్టడానికి ఇది బావండి. మోటార్ ఆన్ చేయడానికి అయితే వెళ్తున్నా. చూడండి ఆన్ అయింది, ఆఫ్ అయింది. ఆన్ చేసి ఇప్పుడు మన సూపర్ నేపర్కి అయితే నీళ్ళు అయితే కడదాం. ఇక్కడ ఇదిగోండి నీళ్ళు అయితే వచ్చేసినాయి. ఇక్కడ ఆన్ చేస్తాం కదా, ఇక్కడ నీళ్ళు అయితే వస్తున్నాయి. ఈ నీళ్ళు ఇటు రాకుండా మన జాళ్ళలోకి వచ్చేటట్టు అయితే చేయాలి. అయితే తిప్పిండి ఆయన. మన జాడ్ సైడ్ అయితే మొత్తం అయితే నీళ్ళు అయితే పెట్టానండి. చూడండి మన జాడకే వస్తాయి ఇవి. ఇంకా చూడండి ఇప్పుడే నీళ్ళు లోపలికి వెళ్ళడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం నీళ్ళు కట్టడానికి ఒక 20 minutes దాకా పడుతుంది. చూడండి నీళ్ళు అయితే పారుతున్నాయి కదా. ఒక 20 minutes ఇనఫ్. ఎందుకంటే మొత్తం ఈ బొద్దలు ఉన్నాయి కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి నీళ్ళు వచ్చి ఈ కుండీలు మొత్తం నిండిన తర్వాత ఇంత దూరం రావాలి. అందుకోసం కొంచెం లేట్ అయితే పడుతుంది రావడానికి. కానీ ఈ జాడ్ జొన్నలు అయితే మస్తు మొలిచాయండి. అసలు నేను స్టార్టింగ్ నాకు చల్లడం, నేను ఫస్ట్ టైం నేను ఇది వ్యవసాయం సైడ్ రావడం. నాకు ఎప్పుడేం చేయలేదు నేను. ఇది మనకున్న కొంచెం ఎడ్యుకేషన్తో మనం కొంచెం ప్లాన్గా చేస్తున్నాం అంతే. ఒకసారి తెలిస్తే చాలు మనకి ఏదైనా చేయడానికి. ఇప్పుడు మనం చేయలేదు కదా, ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఎవరైనా సజెస్ట్ చేస్తే అలా విధంగా అయితే నేనైతే చేసుకుంటూనైతే పోతున్నానండి. ఇప్పుడు మొత్తం అక్కడక్కడ గ్రీనరీ కనిపిస్తుంది కానీ ఒక చెట్టు ఉన్నట్టు కనిపిస్తుంది ఈ వీడియోలో. ఎందుకంటే అవి ఇంకా పెద్దవి కాలేవు, ఇంకా పెద్ద కాలేదు ఆ చెట్లన్నీ. ఒక్క నెక్స్ట్ మంత్ కల్లా కనిపిస్తాయేమో అవి. చూడండి మరీ ఎండిపోతే కూడా బాగోదని ఇంటెన్షన్తో స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజ్ కదా, మనం ఎప్పుడు నీళ్ళు కడుతూనే ఉండాలి. ఇటు సైడ్ అటు సైడ్ నీళ్ళు కడుతూనే ఉండాలి. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం
ఇక్కడ ఎక్కడో నీళ్ళు అయితే కొంచెం పైప్ లీకేజ్ అయితే అయిందట. ఆ పైప్ లీకేజ్ చూస్తాను. ఇక్కడే అండి పైప్ పగిలిందట. చూడండి మొత్తం నీళ్ళు అయితే నిండుగా ఉన్నాయి. ఇక్కడనే పైప్ అయితే పగిలింది. మొత్తం ప్యాడీ కటర్ మిషన్ కట్ చేసింది ఇది. బాగా ఎండిపోయింది, బాగా డ్రై అయినది ఇది. ఇప్పుడు ఇలా ఇంకా ఒక 10 minutes తర్వాత చూడండి ఈ మొత్తం ఎలా కనిపిస్తాయో. నీళ్ళు కట్టేసినప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇవన్నీ పీకేయాలి, వేస్ట్ ఇవి. ఆఫ్టర్ 20 minutes తర్వాత గైస్ ఇది చూడండి మొత్తం నీళ్ళు అయితే పారినాయి. మీకు మొత్తం చూపిస్తాను. మొత్తం నీళ్ళు కట్టడం అయితే అయిపోయింది. ఇది మొత్తం నీళ్ళు కట్టడానికి జస్ట్ ఒక 20 minutes అయితే చాలు. ఇంకోసారి ఇంకా విత్ గ్రోత్కి అయితే ఒక నానో యూరియా స్ప్రే అయితే చేయాలి ఒకసారి. చూడండి మంచిగా నీళ్ళు అయితే పారినాయి. ఇటు సైడ్ గ్రోత్ అయితే మస్తు వచ్చింది. అంటే ఇదైతే ముందేసాము, అది తర్వాత ఒక ఇదైతే చూడండి ఇటు గ్రోత్ అయితే బాగుంది. ఇది ఎప్పుడు వేసామంటే ఒక దీనికి దానికి జస్ట్ ఒక 1 week అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. 1 week డిఫరెన్స్ తర్వాత వేసాము. చూడు పురుగులు అయితే ఎలా తింటున్నాయో. ఇలా పురుగులు తింటున్నాయని కొరోజిన్ మందు కూడా స్ప్రే చేసాం మేము. అవి చిన్నగా ఉన్నప్పుడు కూడా మందు కూడా స్ప్రే అయితే చేసాము. ఇప్పుడు మీకు చూపిస్తాము అదే ఎలా స్ప్రే చేసామో. అప్పుడు కాడలుగా ఉన్నప్పుడే స్ప్రే చేసాము, అది చిన్నగా ఉన్నప్పుడు. చూడండి వెనకాల ఎక్కువ హెడ్ సొల్యూషన్కి ఎక్కువ వాటర్ పెట్టడం వల్ల అవి కొంచెం మొలకలు వస్తలేవో ఏందో మరి, హెడ్ సొల్యూషన్ అయితే వస్తలేదు. చూడండి నీళ్ళు ఎట్లా బారినాయో. ఇప్పుడు చాలామందికి ఇగో ఇదేమో వేరే గ్రాసు, ఇది వేరే గ్రాసు, ఇదేమో జాడ్ జొన్నలు, ఇవేమో సూపర్ నేపియర్. ఎప్పుడైనా అసలు సూపర్ నేపియర్ ఎలా నాటాలంటే ఇలా నాటాలి. నేను చూడండి ఇలా నాటాను. అందువల్ల ఇంకొకటి ఏంటంటే ఇది ఇరిగితే ఇది అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే దీనికన్నా వేరే పిలక అనేది అస్సలు రాదు. యాక్చువల్లీ నాటాల్సింది ఇలా పడుకోబెట్టి అంటే ఇది ఉన్నది చూడండి, ఈ జాయింట్ యాక్చువల్లీ భూమిలో ఉండాలి.
యాక్చువల్లీ ఇక్కడ రావాల్సిందేమో ఇక్కడ నుంచి రావాలి. ఏర్లు చూడండి మంచిగా వచ్చినాయి. ఇక్కడ నుంచి రావాల్సింది ఈ నుంచి వచ్చింది. ఎందుకంటే ఇది కొంచెం లోపల పెట్టాల్సింది నేను. ఇది ఒక మిస్టేక్. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ పక్క నుంచి కాడలు అనేది రావు. అదే బాధ. ఇంకా ఇది చూడండి, ఇది ఎలా వస్తుంది. ఇంకా ఇలా రావాలి. ఈ నుంచి వస్తుంది. జాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ చూడండి జాయింట్ ఎలా వస్తుందో. ఇక్కడ వైట్ది ఏదో ఉంది. ఇలా వేయాలి. అన్నీ చాలా మిస్టేక్లు అయితే చేస్తాం మేము కాదు, నేనే చేశాను. చిన్నగా మా కుక్కలు కూడా వచ్చాయి. మా ఫామ్కి సంబంధించిన కుక్కలు నాయంటే వచ్చాయి. అవి కొన్ని గుడ్లు అయితే ఏమదో కూడా దొక్కినాయి. చూడాలి అసలు కటింగ్కి ఎప్పుడు వస్తాయి. యాక్చువల్లీ ఒక 1 month దాకా అయింది అనుకుంటా ఇది వేసి. 1 month అయితే అయింది. 1 monthలో ఇంత మినిమం ఒక్కసారి ఫస్ట్ కటింగ్కి ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి అనేది మనం థింక్ చేస్తూనే ఉన్నాం. మినిమం ఫస్ట్ కటింగ్ రావాలంటే ఒక 5 meters అన్నా పెరగాలట. 5 meters పెరిగిన తర్వాతనే కట్ చేయాలి. ఇక్కడ నుంచి చూద్దాం మొత్తం ఎలా కనిపిస్తుంది. నువ్వు ఎన్ని గుంటలు ఉండొచ్చు? ఇది 3-4 గుంటలు ఉండొచ్చా? 5 గుంటలు ఉండొచ్చు అనుకుంటా. చూడండి ఇప్పుడు మా రాజంకులు వచ్చి చూస్తుండు. పిలకలు అయితే చాలా బాగా వచ్చినాయని అంటుండ ఆయన. ఏమో మరి పోయినసారి ఆయన ఎక్కడో చూస్తాడట కానీ ఇన్ని పిలకలు అయితే రాలేదట. అందుకోసం ఎప్పుడైతే అంటున్నాడు పిలకలు అయితే బాగానే వచ్చినాయి బాగా అని. వీటన్నిటికన్నా ఇదే చాలా బాగా నచ్చింది నాకు. ఈ జాడు జొన్నలే మంచిగా మొలిచినాయి. యాక్చువల్లీ మొలవ అనుకున్నాను నేను. వాటిని మొత్తం పీకేయాలి. ఫైనల్గా అయితే ఇదేనండి. మొత్తం అయితే చూపించాను. దాదాపు బాగానే ఎక్కువసేపు అయితే రికార్డ్ అయితే చేశాను. తిరిగి మళ్ళీ ఆ తోటకైతే వెళ్తున్నానండి. మొత్తం చీమలు పట్టినాయి దీనికి. మళ్ళీ ఆ తోటలకైతే వెళ్తున్నాను. హనీ ఫామ్ తోటలకైతే ఈవినింగ్ టైంలో మా తోట ఎలా ఉందో కూడా మీకైతే అన్నీ చూపిస్తానండి. ఇక చూడండి, ఓన్లీ వెహికల్ సౌండ్స్ తప్ప ఏం రావు, ఏం వినిపించవు కూడా మనకు. ఇక్కడ మా ఒక కస్టమర్ మీకు ఏమైనా కుందేలు దొరుకుతాయని. ఇప్పుడు కుందేలు ఏమైతే లేవండి ఇక్కడ ఇప్పుడైతే నాకైతే కనిపించలేదు.
కుందేళ్ళు, ఉడుములు, కౌజు పిట్టలు. ఇప్పుడు నేను తీసుకొచ్చే కౌజు పిట్టలు వేరు, ఇక్కడ అడవుల్లో దొరికే కౌజు పిట్టలు వేరు. ఇప్పుడు నేను తీసుకొచ్చే ఏంటిదంటే జపాన్ దేశానికి చెందినటువంటి కౌజు పిట్టలండి అవి. అవి మన కౌజు పిట్టలు. ఇన్ కేస్ అవి మన అమ్మినా మన మీద కేసు అయితే అవుతుంది వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద. ఇప్పుడు అడవి జీవరాశులు అయితే మనం చంపొద్దు, ఇంకొకటి చంపి కూడా తినొద్దు. అందుకోసం వాటికి అది ఎలాంటి పర్మిషన్ అయితే లేదు. మా తోటకైతే వెళ్తున్నా. నా హనీ ఉన్న ఫామ్కి అయితే వచ్చేసామండి. చూడండి ఇప్పుడు మా తోట చూడడానికి, ఇందులో మా తోటలో మామిడికాయలు కూడా బాగానే వస్తాయి. ఇందాక ఒక ట్రాక్టర్ వచ్చిందట నారుముడి దున్నానికి. నారుముడి ఎలా దున్నారో మీకైతే చూపిస్తానండి. ఇక్కడ చుట్టూ మామిడి తోటలు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి. ఇక్కడేమో 2 సపోటా తోట చెట్లు అయితే వేసారు. ఇక్కడ వీళ్ళు ఎలా వేసారో అర్థం కావట్లేదు నాకు. మెస్పెట్లో ఒక పూలు కూడా వేసి ఉంటాడు అది. చూడండి ట్రాక్టర్ వచ్చి ఎంత గలీజ్గా చేసిందో. ఇప్పుడు వరి పొలం కొయ్యక ముందే మరి వరి నాటైతే వేసాడు మావాడు. దారి లేదు వెళ్ళడానికి. ఇక్కడ చూడండి నారుమడి అయితే దున్నిచ్చాడు మన. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైము ఇలా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే మిషన్స్. ఇప్పుడు చూడండి ఇంకా ఇది కటింగ్కి రావడానికి మినిమం 10 to 15 days పడుతుంది. అప్పుడు దాకా ఉన్న మన చుట్టుపక్కల ఉన్న పొలాలు మొత్తం కోసేసిన తర్వాత హార్వెస్టింగ్ మిషన్ అయితే రాదు. అందుకోసం ఏం చేయాలంటే ఇది కొంచెం లేటుగా వచ్చే పంటనట. అందుకోసం అందరితో పాటు రావాలంటే ఒక నారైతే కొంచెం ముందైతే వేసుకోవాలి. అందుకోసమే ఈసారి అయితే ముందుగానే వేసుకున్నాడు. రేపు ఎల్లుండో నారైతే జల్లుతాడు అనుకుంటా, వడ్లయితే జల్లుతాడు అనుకుంటా. చూడండి ఇది ఎన్ని పెస్టిసైడ్ చేస్తున్నారో. ఇదంతా పెస్టిసైడ్సే. చూడండి ఇన్ని పెస్టిసైడ్ చేస్తే పంట ఎలా దిగుబడి వస్తుంది, అసలు భూమికి ఉన్న సారవంతం ఎలా ఉంటుంది, అదే నాకు అర్థం కావట్లే. పంట పండాలంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా తయారైందంటే మందు కొట్టాలి, మందు వేయాలి తప్ప వాటికి కావాల్సిన పోషకాలు ఎందులో ఉంటాయి, ఇప్పుడు ఎరువులలో ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఆవు పేడ పెంటలు వేయాలి, అది వేస్తేనే కానీ భూమికి వేరే బలం ఏముండదు. మెయిన్ భూమికి బలం రావాలంటే
ఆవు పేడ